2009 నాటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు జరిగిన ఉద్యమాలలో విద్యార్థులు ఎంతో కీలక పాత్ర పోషించారు. వారిని ప్రోత్సహిస్తూ కూడా ఆనాటి ప్రొఫెసర్స్ కూడా ముందులో ఉన్నారు. సో, ఆనాటి జ్ఞాపకాలు గుర్తుకు రాగానే చేదు జ్ఞాపకాలు ఈ రెండిటిని వివరించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ ప్రొఫెసర్ చక్రపాణి గారు. సార్ నమస్తే సార్. నమస్తేమ్మా. సార్ చెప్పండి, ఇప్పుడు నవంబర్ 29 దాదాపు 14 సంవత్సరాలు పూర్తవుతుంది దీక్షా దివస్. ఆ రోజు కేసీఆర్ సచ్చుడో, తెలంగాణ వచ్చుడో అన్న నినాదంతో ముందుకెళ్లారు. విద్యార్థులు బాగా ఉధృతంగా పాల్గొన్నారు. ఆ రోజులు గుర్తొస్తే మీకేమనిపిస్తుంది? నిజానికి దీక్షా దివస్ అనేది తెలంగాణ ఉద్యమాన్ని ఒక కొత్త దశకు తీసుకొచ్చినటువంటి నిర్ణయం అని నేను అనుకుంటున్నాను. అంటే కేసీఆర్ గారు ఒక చిన్న సంఘటన, అంటే కొన్నిసార్లు సంఘటన చిన్నదైనప్పటికీ కూడా ఆ చిన్న సంఘటనని ఒక పెద్ద మలుపు తిప్పేటువంటి చతురత ఉన్నటువంటి నాయకులు ఉండడం వలన అది తీవ్రమైనటువంటి ప్రభావాన్ని ఒక కొత్త దశకు ఉద్యమాన్ని తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. నిజానికి దాదాపుగా 60-65 సంవత్సరాల ఆకాంక్ష అనేక సందర్భాల్లో ఒక పీక్ లెవెల్ వరకు కూడా పోయినటువంటి సందర్భం. అప్పటికి అనేక సందర్భాల్లో కాల్పులు జరిగి వందలాది మంది విద్యార్థులు, యువకులు చనిపోయినటువంటి 69 జ్ఞాపకాలు ఉన్నాయి. అటువంటి దశలో అప్పటి వరకు ఉద్యమాన్ని ఒక 9 సంవత్సరాలు, 8 సంవత్సరాల పాటు ఒక క్రమశిక్షణతో నడిపినటువంటి నాయకుడు ఉద్యోగులకు అన్యాయం జరుగుతున్నది అని తెలిసిన తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటించినారు. ఆయన నేను ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటున్నానని చెప్పారు. చెప్పి కరీంనగర్ నుంచి అందరు లైవ్లో నేను చాలాసార్లు ఈ ఈ టెలివిజన్ విశ్లేషణలో ఉండేవాడిని కాబట్టి నేను కూడా ఆ రోజు కూడా కేసీఆర్ గారు బయలుదేరినప్పటి నుంచి అల్గునూరు అంటే జస్ట్ ఒక 6 కిలోమీటర్లు 4 కిలోమీటర్ల దూరం వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఆయనని లిఫ్ట్ చేసి అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం జరిగింది. అది అసలు ఎవరు ఊహించని అటువంటి దశకి ఈ ఉద్యమాన్ని తీసుకెళ్ళింది. బహుశా కేసీఆర్ గారు కూడా అది ఊహించి ఉండరు. ఆయన ఒక పెద్ద లక్ష్యం, విశాలమైనటువంటి లక్ష్యం పెట్టుకున్నప్పటికీ కూడా అది ఇంత త్వరగా నెరవేరుతుంది, లేకపోతే ఈ రకమైనటువంటి టర్న్ తీసుకుందని ఆయన అనుకోలేదు. అటువంటిది ఆ ఉద్యమము, కేసీఆర్ గారు అరెస్ట్ కావడము, తర్వాత జరిగినటువంటి పరిణామాలు, మళ్ళీ ఆయన నిమ్స్కి షిఫ్ట్ చేయడము, ఈ మొత్తం పరిణామాలు మొత్తం భారతీయ రాజకీయ వ్యవస్థను, ముఖ్యంగా రాజకీయ వ్యవస్థనే కాకుండా విద్యార్థి లోకాన్ని, అప్పటి వరకు ఇంకొకటి కూడా మనం గమనించాలి, విద్యార్థులు లేదా యువకులు అప్పటి వరకు కూడా రోడ్ల మీదకి రాలేదు. ఎప్పుడైతే ఈ దీక్షా దివస్ అనేది ఒక టర్న్ తీసుకున్నదో, ఆ తర్వాత ఎప్పుడైతే కేసీఆర్ గారిని అరెస్ట్ చేసినారో అప్పుడే విద్యార్థులు కూడా మొట్టమొదటిసారిగా ఓయూ జేఏసీ ఫామ్ అవ్వడము, అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీ జేఏసీ ఫామ్ అవ్వడము, అట్లా విద్యార్థులను ఉద్యమంలోకి పూర్తి స్థాయిలో ఉద్యమకారులుగా మలిచినటువంటి రోజు కూడా దీక్షా దివస్. మూడవది ఇది ఒకటే కాకుండా చాలామంది మేధావులు, అప్పటి వరకు తెలంగాణ విద్యావంతులు వేదిక ఉండొచ్చు, కోదండరామ్ గారు ఉండొచ్చు, లేదా మిగతా వాళ్ళు ఉండొచ్చు, వీళ్ళందరూ కూడా ఒక్కతాటి పైకి వచ్చి, అంటే మాకు కూడా చాలామందికి అప్పటికి కొన్ని రిజర్వేషన్స్ ఉండేవి. ఎందుకంటే కేసీఆర్ గారు ఒక రాజకీయ ఉద్యమాన్ని, ఒక రాజకీయ పార్టీని నిర్మించి ఉద్యమాన్ని తీసుకుంటున్నారు. ఎంతసేపు అయినా కూడా మేధావులు అనేవాళ్ళు బయట నుంచి సపోర్ట్ చేస్తున్నారు తప్ప ఎప్పుడు కూడా డైరెక్ట్గా ఆయనకు మద్దతు పలికినటువంటి సందర్భం ఉంది. ఎప్పుడైతే ఈ టర్న్ తీసుకుందో, నిరాహార దీక్ష ద్వారా ఈ టర్న్ తీసుకుందో, అప్పుడు మొత్తము సమాజము, తెలంగాణ సమాజము తరతమ భేదం లేకుండా అందరూ సంఘటితం కావడానికి ఒక ప్రధానమైనటువంటి కారణమైంది. నాలుగవది, అప్పటి వరకు కనీసం ఒక 8-10 రకాల కమిటీలు వేసి కాలయాపన చేసుకుంటూ వస్తున్నటువంటి యూపీఏ అనండి, అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అనండి, వాళ్ళు ఈ దీక్ష తర్వాత స్వయంగా చిదంబరంతో డిసెంబర్ 9వ తారీఖు నాడు ప్రకటన ఇప్పించడానికి ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి కారణం కేసీఆర్. ఆయన చేసినటువంటి దీక్ష అనడంలో ఎవరికి సందేహం లేదు. చివరికి చిదంబరం ప్రకటన చేసిన సందర్భంలో కూడా కేసీఆర్ గారి ఆరోగ్య పరిస్థితి, ఆయన నిరాహార దీక్షలో కూర్చున్నాడు, పార్లమెంట్లో చెప్పినాడు ఈ సంగతి. ఆయన నిరాహార దీక్షలో ఉన్నారు, ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తున్నది, ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో మేము తెలంగాణ ఏర్పాటుకు నిర్ణయించినామని చెప్పేంతవరకు, అంటే ఏదైతే మీరు ఇందాక అన్నారో కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనేటువంటిది, అది అక్షరాల ఒక వారం 10 రోజులలోనే, 10 డేస్లో ఎగ్జాక్ట్గా దీక్ష చేసిన రోజు నుంచి 10వ రోజు కల్లా ఆ ప్రకటన వచ్చేంత పటిష్టమైనటువంటి సంకల్పం ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్. ఆ దీక్ష కనుక లేకపోతే మనం ఇవాళ 10 సంవత్సరాలు అవుతున్నది. ఆ 10 ఏళ్ల కింద 15 ఏళ్ల కింద ఆ దీక్షను కనుక ఆయన చేసి ఉండకపోతే ఇవాళ మనం తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి అవకాశం ఉండేది కాదు. ఇది తెలంగాణ ఏర్పాటుకి ఒక
ఒక బలమైనటువంటి పునాది వేసినటువంటి సంఘటనగా నేను భావిస్తున్నాను. రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణ రూపురేఖలు ఏ విధంగా ఉన్నాయి? మనం అందరం చూస్తున్నాము, తెలంగాణ అనేటిది ఒక అద్భుతమైన ప్రగతికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది. నిజానికి కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని చాలామంది ఊహించలే, చాలామంది జీర్ణించుకోలే. ఈ ఊహించకుండా జీర్ణించుకోకుండా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది చాలా రకాలైనటువంటి అపోహలు క్రియేట్ చేసినారు, చాలా రకాలైనటువంటి ఐ మీన్ శాపాలు పెట్టినారు. మీరు నాశనం అయిపోతారు, మీకు కరెంట్ ఉండదు, మీకు రైస్ పండించడం రాదు, మీరు తినలేరు. ఇది నేను స్వయంగా టెలివిజన్ ఛానల్స్లో ఉన్న సందర్భంగా ఇవన్నీ మేము ఫేస్ చేసినాం. వ్యవసాయం మీకు రాదు, మీకు రైస్ తినడం నేర్పించింది మేమని కూడా కావూరి సాంబశివరావు లాంటి వాళ్ళు చాలా ఇబ్బందికరమైనటువంటి కామెంట్స్ చేసినాం. ఇవాళ రైస్ మనం తినడం కాదు, ఇవాళ దేశం మొత్తానికి రైస్ తినబెడుతున్నాం. అంటే దేశం మొత్తానికి కరోనా టైంలో దేశం మొత్తానికి సరిపడా రైస్ని ఇచ్చినాం. అంటే ఒక 3 రెట్ల క్వాంటిటీ ఆఫ్ రైస్ని పెంచేసుకున్నాం. ఇది ఒక కీలకమైనటువంటి, ఇది ఎట్లా సాధ్యమైంది? ఒక విజన్ తోటి నీళ్ళని తీసుకొచ్చుకున్నాం. మేము తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ గారితో 80స్లో ముఖ్యంగా ఈ నీళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు తెలంగాణకు అసెంబ్లీలో కూడా చెప్పినారు, తెలంగాణకు నీళ్ళు అనేటివి సాధ్యం కాదు, ఎందుకంటే గోదావరి 500 మీటర్ల లోపల పోతుంది, దాన్ని మనం నీళ్లు పైకి తెలేము, కాబట్టి మేము ధవళేశ్వరం దగ్గర కట్టినాము, కాబట్టి మేము ఇంకో చోట కట్టినామని చెప్పేవాళ్ళు. కానీ 6 సంవత్సరాల్లో 5 సంవత్సరాల్లో దాన్ని సాధ్యం చేసినాం. ఇవాళ మనము కొన్ని ఐ మీన్ రకరకాల రిజర్వాయర్లు అనండి, లేదా మిగతా అనండి, కాళేశ్వరం ప్రాజెక్ట్ అనండి, గోదావరిని ఎక్కడో భూగర్భంలో ఉన్న గోదావరిని భూమి మీద పారిస్తుంది. అట్లాగే కృష్ణానదిని కూడా మీరు కల్వకుర్తి ఆ ప్రాంతానికి వెళ్ళినట్టయితే మనకు అంటే ఒక పూర్తిగా వ్యవసాయం అనేది ఒక ప్రాథమికమైనటువంటి రీస్ట్రక్చరింగ్ ప్రోగ్రాంలో ఒక ప్రాథమికమైనటువంటి యాక్టివిటీగా పెట్టుకొని ఆ వ్యవసాయానికి కావాల్సినటువంటి నీళ్లను ముందుగా మనం ఏర్పాటు చేసేటువంటి ప్రభుత్వం చేసింది. రెండవది ఉట్టి నీళ్ళు ఇచ్చి రైతులను వ్యవసాయం చేసుకోమనడం కూడా అంటే నిజంగా కూడా చాలా గ్రేట్ విజన్ ఉంది. అగ్రికల్చర్ ఎవల్యూషన్లో చాలా గొప్ప విజన్ ఏమిటంటే కేవలం వాటర్ ఒకటి ఇచ్చి చేతులు దులుపుకోకుండా మీకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినారు. రైతు బంధు అనే స్కీమ్ ద్వారా వీళ్ళు దాదాపు 55 లక్షలు 60 లక్షల మంది ఫార్మర్స్కి వాళ్ళ భూమి ఉన్న మోతాదును బట్టి వాళ్ళకు డైరెక్ట్ మనీ ట్రాన్స్ఫర్ జరుగుతున్నది. అది వాళ్ళు గతంలో ఏం జరిగేదంటే డబ్బులు లేక రైతులు చాలా సందర్భాలు అప్పులు చేసేవారు. పెస్టిసైడ్స్ కానీ, విత్తనాలకు కానీ, మిగతా వాటికి కానీ ఇవి చేస్తున్నటువంటి దానిలో భాగంగా అప్పుల పాలయ్యేవారు. పంట రాకపోయేసరికి ఆత్మహత్యలు అనేటివి ఒక్క వరంగల్ జిల్లాలోనే ఒక 400 మంది 500 మంది ఒక సంవత్సరంలో ఆత్మహత్య, అంటే ఆల్మోస్ట్ రోజుకు 1-2 రైతులు తెలంగాణలో ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది. సో దీంతో ఎందుకంటే ఈ అప్పులు వడ్డీలు షావుకారుల బెడద ఎక్కువయ్యాయి. దీంతో ఇప్పుడు ఏమైపోయింది, ఆటోమేటిక్గా రైతు బంధు వస్తుంది అనేటువంటి భరోసా రైతుకుంది. దీంతో గ్రామంలో రైతు పరపతి పెరిగింది. ఆ పరపతి పెరగడం వల్ల పెస్టిసైడ్స్ మిగతాయో ఇవ్వడానికి కూడా ఎవరైనా ముందుకు వచ్చే వాతావరణం పెరిగింది. ఇది రెండవది. మూడవది ఈ ఈ దీంతోటే కాకుండా రైతు బీమా లాంటివి తీసుకురావడం వలన కుటుంబానికి ఒక భద్రత, భరోసా అనేటువంటిది కలిగింది. ఇట్లా పంటల ఉత్పత్తి అనేది ఎక్కడి దాకా పోయిందని అంటే అసలు 3-4 రెట్ల పంటలు అంటే ఇప్పుడు ఇసుకలోంచి బియ్యం వస్తున్నాయనే అంత, నేలలోంచి బియ్యం వస్తున్నాయంత ఒక గొప్ప వ్యవసాయ ప్రణాళికని ఆవిష్కరించారు. అట్లనే మిగతా పారిశ్రామిక వ్యవహారాలకు సంబంధించి కానీ, జీడిపికి సంబంధించినటువంటి విషయంలో కానీ, మనకు వచ్చినటువంటి నేషనల్ పర్ క్యాపిటల్ ఇన్కంలో మన కాంట్రిబ్యూషన్ కానీ, లేదా ఓవరాల్గా పర్ క్యాపిటల్ ఇన్కమ్ కానీ, ఇట్లా ప్రతి రంగంలో కూడా ఒక 4-5 రెట్లు. అంటే గతంలో మనం ఎక్కడో 20వ స్థానంలో ఆంధ్రప్రదేశ్, 18వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నది, ఇవాళ మనం నెంబర్ 1లో ఉన్నాం. అది రైస్ ప్రొడక్షన్ కానీ, పర్ క్యాపిటల్ ఇన్కమ్ కానీ, గ్రోత్ కానీ, ఇండస్ట్రియల్ ఇవి కానీ, ఇండస్ట్రీని అట్రాక్ట్ చేసుకునేటువంటి పద్ధతి కానీ, ఇవన్నీ కూడా తెలంగాణకి ఒక ఎకనామిక్ బ్యాక్ బోన్ లాగా ఉపయోగపడేటువంటి రీతిలో ఒకవైపు పరిశ్రమలు, ఇంకోవైపు ఐటీ లాంటి సర్వీసెస్, ఇంకొక వైపు వ్యవసాయం లాంటి సెక్టార్స్, ఇవన్నీ కలిపి ఒక ఇంక్లూజివ్ గ్రోత్ స్టోరీని ఆవిష్కరించినాయి ఈ జస్ట్ 5-10 సంవత్సరాల కాలంలో. ఇవాళ తెలంగాణను చూసి అంటే చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే తెలంగాణ జర్నీ స్టార్ట్ అయింది, ఈ దేశం జర్నీ, ఈ మిగతా రాష్ట్రాల జర్నీ స్టార్ట్ అయిన తర్వాత 70 సంవత్సరాలు. అటువంటిది వీళ్ళందరినీ సర్పాస్ చేసి ముందుకెళ్ళడం అనేటువంటిది నిజంగా కూడా ప్రతి తెలంగాణ బిడ్డ గర్వపడాల్సినటువంటి అంశం. డెఫినెట్గా ఈ దేశంలో ఒక
తెలంగాణ తనకంటూ ఒక మార్క్ని ఏర్పాటు చేసుకుంది, నమోదు చేసుకుందని నేను భావిస్తాను.